అప్పులపై టీడీపీ తప్పుడు ప్రచారం బట్టబయలైంది. 2,61,683 కోట్లు మాత్రమే వైఎస్ జగన్ హయాంలో అప్పు చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 12, 2024 నాటికి రాష్ట్రం అప్పు 5,19,192 కోట్లు ఉన్నట్టుగా అసెంబ్లీలో ప్రకటించారు. చంద్రబాబు దిగిపోయే నాటికి 2,57,509 కోట్ల అప్పు ఉందన్నారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు 2,61,683 కోట్లు మాత్రమేనని ప్రకటించారు. కార్పొరేషన్ల ద్వారా గత 5 ఏళ్లలో 1,09,217 కోట్ల అప్పు చేసినట్టు తెలిపారు. గత 5 ఏళ్లలో తెచ్చిన అప్పు మొత్తం కలిపి 3,70,900 కోట్లు అన్నారు. 2024 ఎన్నికల సమయంలో తెచ్చిన అప్పు సైతం కలిపి లెక్కించింది ఆర్థిక శాఖ. ఇన్నాళ్లు వైఎస్ఆర్సీపీ హయాంలో 10 నుంచి 14 లక్షల కోట్లు అప్పు చేసిందని టీడీపీ దుష్ప్రచారం చేస్తూ వచ్చింది. ఇదే తప్పుడు ప్రచారం పవన్ కళ్యాణ్ సైతం చేశారు. ఈ రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటనతో టీడీపీ జనసేనలది తప్పుడు ప్రచారం అని తేలిపోయింది.